అది కాకుండా 4,88,00,000 ఆకునూరు సెంటర్ నుంచి కడవకొల్లు దాకా ఆల్రెడీ టెండర్లు పిలవడం జరిగింది. అది కొంచెం అంటే 8 మీటర్ల రోడ్డుగా కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం 8 మీటర్ల క్లియరెన్స్ ఉంటే రోడ్డు వేయాలనేది నిబంధనలు ఉండటంతో దాన్ని ఏ విధంగా చేయాలనే దాని మీద కొంత వర్క్ జరుగుతూ ఉంది, వర్కౌట్ చేస్తూ ఉన్నారు. అది కూడా జంగిల్ క్లియరెన్స్ అన్నీ కూడా అయినాయి. త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభిస్తాం. ఏదైతే కడవకొల్లులో ఆకునూరు సెంటర్ నుంచి కడవకొల్లు దాకా కూడా కొత్త టెక్నాలజీ తోటి, అంటే గతంలో మామూలుగా బీటీ రోడ్డు జిఎస్బి వెట్ మిక్స్ చేసి చేస్తారో అలా కాకుండా ఇప్పుడు మనం ఏదైతే అప్రోచ్ బ్రిడ్జిలు కడతా ఉన్నామో కింద మ్యాట్ వేసి కొత్త టెక్నాలజీతో ఈ ఒక రోడ్డుని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. పెద్ద ఎత్తున నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇది కాకుండా మున్సిపాలిటీలో గత సంవత్సరం నుంచి అందరూ చూస్తూ ఉన్నారు. దాదాపు సుమారుగా 40 కోట్ల రూపాయలు నిధులు ఖర్చు పెట్టాం. ఇంకా ఇవి కాకుండా ఆర్ఎన్బి రోడ్లకు సంబంధించి బోళ్లపాడు నుంచి ముదునూరు దాకా 90 లక్షల రూపాయలు, ఇంకా కొన్ని నిధులు త్వరలోనే ఆర్ఎన్బి రోడ్లకి ఏదైతే తెన్నేరు కోమడిగుండ్లాకులు లేకపోతే ఆర్ఎన్బి రోడ్లు ఎక్కడైతే డ్యామేజ్ వేల్పూరు ఉప్పులూరు అట్లా కొన్ని రోడ్లు ఉన్నాయి. అవి కూడా నిధులు త్వరలోనే కేటాయించి త్వరితగతిన అవన్నీ కూడా పూర్తి చేస్తాం. దాదాపుగా మేము ఏదైతే చేస్తామన్నామో 2 సంవత్సరాల లోపు రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గంలో తయారు చేయబోతా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తాం.